గుడ్ మార్నింగ్ ఆల్ అండ్ వెల్కమ్ టు మై అనదర్ న్యూ వీడియో. ఇప్పుడైతే ఇవాళ కొంచెం లేచేటప్పుడు అయితే లేట్ అయిపోయింది అండ్ ఇప్పుడు నేను ప్రీ వర్కౌట్ మీల్ అవన్నీ అయిపోయాయి. సో ఇప్పుడైతే మనం జిమ్కి బయలుదేరదాం. 10 అయిపోయింది, 10+ అయిపోయింది అనమాట. సో నేను రోజు ఏంటంటే 10కే వెళ్తాను, ఎందుకంటే జిమ్ అప్పుడే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. అంటే స్లోగా అందరు బయలుదేరుతారనమాట. తర్వాత మార్నింగ్ టైం వచ్చి అందరు బయలుదేరుతారనమాట. సో మనం ఇప్పుడైతే త్వరగా వెళ్ళిపోదాం మరి, అయిందా? ఎందుకంటే జిమ్ 12 వరకు తీస్తారు, అయిందా? సో లెట్స్ గో, వెళ్దాం మరి. మీరు ఎవరైనా న్యూ ఆడియన్స్ చూస్తున్నారంటే నాకు కొంచెం వీడియో లాస్ట్ దాకా చూసి నాకు కామెంట్ పెట్టండి, నా వీడియోలో ఏంటి తక్కువ ఉన్నది అండ్ నేను ఏంటి ఇంప్రూవ్ చేయాలి. సో మీరు నాకు కానీ ఫీడ్బ్యాక్ ఇస్తే నేను అది ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇంప్రూవ్ చేస్తాను. సో వీడియో లాస్ట్ దాకా చూడండి అండ్ లెట్స్ గో, జిమ్కి వెళ్దాం మరి. మనం స్టార్ట్ అయితే రొమాన్ అండ్ డెడ్ లిఫ్ట్ నుండి చేసాం. ఇప్పుడు 80లోని 12 రెప్స్ అయితే కొట్టాను. ఇక్కడ యాక్చువల్లీ వెయిట్ ది మాట కాదు, మనం ఎంత కంట్రోల్లో కొడుతున్నాం అది మ్యాటర్. ఇప్పుడు 100 వేద్దాం, 100లో 12 ట్రై చేద్దాం. ఎందుకంటే నేను ఇలా చేస్తున్నాను, ఎందుకంటే బల్కింగ్ చేస్తున్నాను కదా. సో మనం ఎప్పుడైనా బల్కింగ్ చేసినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే 8 to 12 రెప్స్లోని మంది ఎంతకైతే మ్యాక్సిమం వెయిట్ అయిందా, అంటే మీరు ఎంత వెయిట్ తీసుకుంటే మీరు 8 to 12 రెప్స్ కొట్టగలుగుతారు, అంతకు వెయిట్ తీసుకొని చేయాలి. 8 to 12 రెప్స్ కొట్టాలన్నమాట. సో లెట్స్ గో. సో మన జిమ్లోని సిట్టెడ్ లెగ్ కర్ల్స్ అయితే ఉన్నదన్నమాట. సిట్టెడ్ లెగ్ కర్ల్స్ ఉన్నది కానీ లేయింగ్ కర్ల్స్ లేదు. సో అందుకే దాంట్లో ఆల్టర్నేటివ్గా కొట్టాను. సో అంటే మీరు ఇది కొడితే అంటే మీకు లేయింగ్ కర్ల్స్తో బెస్ట్, బట్ దాని ఆల్టర్నేటివ్లోని లేయింగ్ కర్ల్స్ మిస్ తర్వాత ఇదే బెస్ట్ అనమాట. ఇప్పుడు నేను గ్లూట్స్ హామ్స్ట్రింగ్ ఏదైతే కొడతానో అది మీరు చూడండి. ఇది మళ్ళీ గ్లూట్స్ మరి హామ్స్ట్రింగ్ కోసం బెస్ట్. మనకి అక్కడ స్ట్రెచ్ బాగుంటుంది అండ్ అక్కడ ఇంపాక్ట్ మళ్ళీ చాలా బాగా పడుతుంది. సో లెట్స్ గో. Oh.
సో ఇవాళది హామ్స్ట్రింగ్ వర్కౌట్ అయితే చాలా బెటర్ ఉన్నాను. అండ్ నేను మీకు ఇంకో మాట ఏం చెప్తానంటే, మీరు ఇఫ్ పాసిబుల్ మీరు మీది లెగ్ సెషన్కి సపరేట్గా డివైడ్ చేసేయండి. క్వాడ్స్కి ఒకరోజు అండ్ హామ్స్ట్రింగ్ అండ్ గ్లూట్స్కి ఒకరోజు. సో ఏంటంటే నేను ఇది ఒక 1 వీక్ నుండి చేస్తున్నాను. సో 1 వీక్లో నాకు అంటే ఆ ఫీల్ బాగుంది. రికవరీ మళ్ళీ చాలా బాగా అవుతుంది. సోర్నెస్, ఫటీగ్ అవన్నీ ఏంటి మళ్ళీ లేవు. మీరు కానీ సపరేట్లీ డివైడ్ చేస్తారంటే ఇది మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అవుద్ది. సో మీరు ఒక 2-3 వీక్స్, ఒక 1 మంత్ ట్రై చేయండి. ఎందుకంటే ఆవులకి ఎలాగా అంటే పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతుంది రికవరీ ఎలాగ అవుతుంది ఏంటి లేదు. సో మీరు ఒక 1 వీక్ ట్రై చేయండి. 1 వీక్ to 2 వీక్స్ ట్రై చేయండి. అండ్ మీకు ఎలాగా ఫీల్ అవుతుంది ఏంటి దానికి బట్టి మీరు ప్రొసీడ్ అవుతారు. సో నెక్స్ట్ ముందుకు ఏ వీడియోలు అయితే రాబోతున్నాయో మనం హై ఇంటెన్సిటీ అండ్ హై వాల్యూమ్లో ట్రైన్ చేద్దాం అనమాట. ఇంకోటి ఏంటంటే నేను ఇంకొక 2 వీక్స్ తర్వాత చైనా వెళ్తాను అనమాట. చైనాలో మళ్ళీ బ్లాగ్స్ చేస్తాను, ఇక్కడికి తిరుగుతాను ఏంటి అవన్నీ మీకు చూపెడతాను. అయితే ఇవాళకి ఇంతకే. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. గుడ్ నైట్.